సో మీరు తమ్ములైన చూసి వచ్చినట్టయితే గెస్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి 500 ఇస్తా అని చెప్పా కదా. సో ఏంటా క్వశ్చన్ అంటే కండిషన్ వచ్చేసి పీకేఎల్ సీజన్ 12 టైటిల్ విన్నర్ నేమ్ గెస్ట్ చేసి కామెంట్ చేస్తే వాళ్ళకి 500 ఫోన్పే చేస్తా, అలా 3 పర్సన్స్కి చేస్తా. సో వాళ్ళు పెట్టిన కామెంట్కి హైయెస్ట్ లైక్స్ ఎవరికి వస్తాయో అలా 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటా. సో వాళ్ళకి ఫోన్పే చేస్తా అక్టోబర్ 31న. సో నేను ఈ కండిషన్స్ పెట్టింది వ్యూస్ కోసం కాదు, ఎందుకు పెట్టాను అనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. అంతకన్నా ముందు ఈ ప్లే ఆఫ్స్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారు అనేది నేను గెస్ట్ చేసి చెప్తా. సో నేను గెస్ట్ చేసేది నా మైండ్ సెట్ ఎలా ఉందని టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో క్వాలిఫైర్ 1లో పునేరి పల్టన్ అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీమ్స్ ఆడతాయి. అక్కడ పునేరి పల్టన్ విన్ అయ్యి ఫైనల్కి వెళ్తుంది, దబాంగ్ ఢిల్లీ కేసీ క్వాలిఫైర్ 2లోకి వస్తుంది. సో ఒకసారి ఈ 2 టీమ్స్ ఈ సీజన్లో తలపడ్డప్పుడు టై బ్రేకర్ వరకు వెళ్ళారు, కానీ టై బ్రేకర్లో పునేరి పల్టన్ టీం అయితే విన్ అయింది. మినీ క్వాలిఫైర్లో తెలుగు టైటన్స్ అండ్ బెంగళూరు బుల్స్ టీమ్స్ ఆడతాడు. ఇక్కడ తెలుగు టైటన్స్ టీం విన్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో తెలుగు టైటన్స్ టీం విన్ అవుతే ఎలిమినేటర్ 3లోకి వెళ్తుంది, బెంగళూరు బుల్స్ ఎలిమినేటర్ 2లోకి వెళ్తుంది. సో ఒకసారి ఈ 2 టీమ్స్ ఈ సీజన్లో తలపడ్డప్పుడు తెలుగు టైటన్స్ పైన బెంగళూరు బుల్స్ 2 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. ప్లేయిన్ 1లో హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్స్ ఆడతారు. అక్కడ హర్యానా స్టీలర్స్ ఓడిపోయి ఇంటికి వెళ్తుంది, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఎలిమినేటర్ 1కి వస్తుంది. ఈ సీజన్లో ఈ 2 టీమ్స్ తలపడ్డప్పుడు హర్యానా స్టీలర్స్ పైన జైపూర్ పింక్ ప్యాంథర్స్ 1 పాయింట్ మార్జిన్తో విన్ అయింది. ప్లేయిన్ 2లో యుమంబా వర్సెస్ పట్నా పైరేట్స్ టీమ్స్ ఆడతారు. అక్కడ పట్నా పైరేట్స్ టీం విన్ అయ్యి ఎలిమినేటర్ 1కి వస్తుంది, యుమంబా ఓడిపోతే ఇంటికి వెళ్తుంది. ఈ సీజన్లో ఈ 2 టీమ్స్ తలపడ్డప్పుడు పట్నా పైరేట్స్ పైన యుమంబా టీం విన్ అయింది. సో ఇప్పుడు ఎలిమినేటర్ 1 పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ పట్నా పైరేట్స్ విన్ అవుతుంది కాబట్టి ఎలిమినేటర్ 2లోకి వస్తుంది, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇంటికి వెళ్తుంది. ఎలిమినేటర్ 2లో బెంగళూరు బుల్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ టీమ్స్ ఆడతాయి. అక్కడ బెంగళూరు బుల్స్ విన్ అవుతుంది కాబట్టి బెంగళూరు బుల్స్ ఎలిమినేటర్ 3కి వస్తుంది, పట్నా పైరేట్స్ అవుట్ ఇంటికి వెళ్తుంది. ఎలిమినేటర్ 3లో తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ టీమ్స్ ఆడతాయి. బెంగళూరు బుల్స్ ఓడిపోతుంది కాబట్టి బెంగళూరు బుల్స్ ఇంటికి వెళ్తుంది, తెలుగు టైటన్స్ క్వాలిఫైర్ 2తో ఆడబోతుంది. క్వాలిఫైర్ 2లో తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీమ్స్ ఆడతాయి. అక్కడ కూడా తెలుగు టైటన్స్ విన్ అవుతుంది కాబట్టి తెలుగు టైటన్స్ ఫైనల్కి వెళ్తుంది, దబాంగ్ ఢిల్లీ కేసీ ఇంటికి వెళ్తుంది. ఫైనల్లో తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ టీమ్స్ ఆడతాయి. సో అక్కడ ఏది విన్ అవుతుందో నేను చెప్పలేను, ఇక్కడ చెబితే తెలుగు పీకేఎల్ ఫ్యాన్స్ అందరూ నన్ను కొడతారు కూడా. ఇప్పటికీ తెలుగు టైటన్స్ టీంకి చాలా ఫేవర్గా చెప్పా. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సో ఇప్పటి నుంచి నా పర్సనల్స్ మాట్లాడుకుందాం. నేను వివో ప్రో కబడ్డీ అప్డేట్స్ అండ్ ఫిట్నెస్ గురించి ఎందుకు వీడియోస్ చేస్తున్నాను, నా డ్రీమ్ వచ్చేసి వివో ప్రో కబడ్డీలోకి వెళ్ళాలని, కానీ ఎలా వెళ్ళాలనేది తెలియదు. సో అందుకోసమే వీడియోస్ చేస్తున్నా. సో ఈ మంత్ ఎండింగ్కి వివో ప్రో కబడ్డీ లీగ్ అయితే అయిపోతుంది. సో నేను ఇంకా స్టార్ట్ చేస్తా ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటనేది. సో నాలాగే చాలామంది వివో ప్రో కబడ్డీలోకి వెళ్ళాలని చాలామంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ నాలాగే ఎలా వెళ్ళాలో తెలియక ఆగిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ అకాడమీస్ ఎక్కడా లేవు. అక్కడక్కడ పెద్ద పెద్ద అకాడమీస్ ఉన్నా కూడా వాటిలో ఫీ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ తెలంగాణ ఆంధ్రాలో అసలు మన టోర్నమెంట్స్ కూడా ఎక్కువ పెట్టడం లేదు. తెలంగాణ అయితే కొంచెం ఆంధ్ర కంటే బెటరే, అక్కడ సీఎం కప్స్ అని అవి ఇవి పెడుతున్నారు. మన ఆంధ్రాలో అసలు ఏమీ లేవు టోర్నమెంట్స్. సో ఒక పక్క అకాడమీస్ లేవు, ఇంకో పక్క టోర్నమెంట్స్ లేవు. సో నాకు ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అని క్వశ్చన్ మార్క్ ఉంది. సో అందుకోసమే నేను యూట్యూబ్లో రీల్స్ చేయటం మొదలుపెట్టా. సో యూట్యూబ్లో ఎలా కబడ్డీ కంటెంట్ క్రియేట్ చేయాలో తెలియక ఒక మాస్క్ పెట్టుకొని ఫిట్నెస్ గురించి చెప్పుకుంటూ వెళ్తున్నా. సో 75 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నా. అది అయిపోయిన దగ్గర నుంచి మనం కబడ్డీ అప్డేట్స్ అయితే చేస్తా. సో కబడ్డీ అప్డేట్స్ అంటే నాలాగా చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం అసలు కబడ్డీకి వివో ప్రో కబడ్డీకి వెళ్ళాలంటే మనం జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ నా మైండ్లో కూడా అలానే ఉన్నాయి. సో ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నా. మా కాలేజీలో కబడ్డీ నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు, అండ్ మా చుట్టుపక్కల అకాడమీస్ కూడా లేవు. సో ప్రజెంట్ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 75 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని ఫిట్నెస్ గురించి రీల్స్ చేస్తున్నా. సో 75 డేస్ ఛాలెంజ్ అయిపోవటానికి ఇంకా 30 డేస్ ఉంది. సో 30 డేస్లో జనవరి అయితే వచ్చేస్తుంది. ఆ 75 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయే లోపల జనవరిలో నేను ఖాళీగా ఉంటుంది కాబట్టి నేను ఒక కోచ్ని అయితే కాంటాక్ట్ అవుతా. సో జనవరి నుంచి మన కబడ్డీ జర్నీ ఎలా ముందుకు వెళ్తుంది అండ్ మనకి ఎక్కడి నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది వీడియోస్ చేస్తా. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ పెట్టండి.
సో నేను వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మనందరం కలిసి మన తెలుగు టైటాన్స్ హెడ్ కోచ్గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి సార్ని అయితే కలవచ్చు. సో ఆ సార్ని కలిస్తే ఆ సార్ అయితే మనకు ఆపర్చునిటీస్ అయితే ఇస్తాడు. సో ఇది నా ప్లాన్. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాను. సో నేను అందరి నెంబర్స్ తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. మనందరం ఖాళీగా ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి సారు లింగంపల్లిలోనే ఉంటారు. సో మనం అక్కడికి వెళ్తే శ్రీనివాసరెడ్డి సార్ కలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓన్లీ కబడ్డీ ప్లేయర్సే చేయండి, ఎవరు జోక్గా తీసుకోమాకండి. సో చాలా మంది కబడ్డీ ప్లేయర్ అవుదామని డ్రీమ్ పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళకి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు నేను అనుభవిస్తున్నా కాబట్టి నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి, నేను వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేస్తాను. సో October 31 ఫస్ట్న వివో ప్రో కబడ్డీ ఫైనల్స్ అయితే జరగబోతున్నాయి. సో ఏ టీం టైటిల్ విన్ అవుతుందని గెస్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి 3 పర్సన్స్కి అయితే మనీ ఖచ్చితంగా సెండ్ చేస్తా. సో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తానంటే కామెంట్ పెట్టిన వాళ్ళకి హైయెస్ట్ లైక్స్ ఎవరికి వస్తాయో వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటా. ఆ ముగ్గురికి ఫోన్పే చేస్తామని. సో ఈ విషయం అయితే సెకండరీ. సో ఫస్ట్ అయితే కబడ్డీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెట్టండి. సో ప్లీజ్ మర్చిపోమాకండి ఎవరు. సో బాయ్ సైనింగ్ ఆఫ్ అరవింద్ తమ్మిశెట్టి.